నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల్ అబ్బాపూర్ నుండి ధర్మారం రైల్వే గేట్ ట్రైన్ వచ్చినప్పుడు అలా ఫుల్ ట్రాఫిక్ అవుతుందని, ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ రోజు నుండి 6 నెలలుగా అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు నిర్వహిస్తున్నారు కావున వాహనదారులు సహకరించాలని రైల్వే డిపార్ట్మెంట్ కోరుతున్నారు. కింది నుంచి రా కిందికి వెళ్ళైతే మీదికి బైన్సా పట్టణంలో హోలీ సంబరాలలో కిసాన్ గల్లీ మహాదేవ్ మందిర్ వాసులు హారతి భజన భజంత్రీలతో కామదహన కార్యక్రమం గల్లీ పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్లు సర్పంచ్ కె రాజలింగు, ఉప సర్పంచ్ దీపోల్ల సాయినాథ్ మరియు మెంబర్స్ పాల్గొన్నారు. మన హోలీ పండుగను మన పంచాంగం ప్రకారం గురువారం రోజున కామదహనం, శుక్రవారం హోలీ రంగుల ఆడే రోజని మన మహిష బ్రాహ్మణ పండితులు బబ్రు మహారాజ్ చెప్పారు. హిందూ బంధువులందరూ బబ్రు మహారాజ్ గారి పంచాంగం ఆదేశాను ప్రకారం పండుగ చేద్దామని ఆశిస్తున్నాము. ఉల్లాసంగా ఉత్సవంగా జరుపుకోవాలని మన యొక్క హిందూ బంధువులందరికీ హిందూ ఉత్సవ సంస్కృతి వరకు విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మా యొక్క రేపటి పండుగకు ఈ పండుగను కూడా సంవత్సరానికి ఒక రోజు వచ్చే పండుగ కాబట్టి పోలీసు వారికి కూడా మేము ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాము. మా యొక్క పండుగను మా యొక్క హిందూ బంధువులందరూ ఉల్లాసంగా ఉత్సవంగా జరుపుకునే విధంగా పోలీస్ శాఖ వారు కూడా చూడాలని మా యొక్క ఉత్సవ గురించి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎటువంటి ఆంక్షలు లేకుండా, ఎటువంటి ప్రభావాలు పెట్టకుండా మా యొక్క బంధువులందరికీ హోలీ పండుగను చేసుకునే విధంగా పోలీసు వారు
సహకరించాలని మా యొక్క తరఫున మేము విన్నపించుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడే ఇక్కడ భవానీ చౌక్లో మా యొక్క ఇక్కడ వార్డ్ నెంబర్ కౌన్సిలర్ అయినటువంటి విజయ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నామధేయ సంస్కారాలు చేశాము. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుబుత్కూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటుకబట్టి కార్మికుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పాఠశాలను జిల్లా కలెక్టర్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఇక్కడ చదువుతున్న సుమారు 50 మంది కార్మికుల పిల్లలతో ఒడియా, హిందీ భాషల్లో మాట్లాడారు. వారికిస్తున్న ఆహారం, బోధనా తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కార్మికుల పిల్లల కోసం యూనిఫామ్, షూ, సాక్సులు, బ్యాగ్ అందజేస్తామని తెలిపారు. కొంచెం వీళ్ళకి ఇంకా మన టెంపరేచర్ కొంచెం ఉన్నట్టే అనిపిస్తుంది. లైక్ సమ్ లైట్ ఇన్ఫెక్షన్ లైక్ టెంపరేచర్ కొండవారిపేట కమ్యూనిటీ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథులుగా యూటీఎఫ్ నాయకులు అమ్మ, తల్లిగారు, లాయర్ విజయలక్ష్మి, లాయర్ ప్రసన్న శ్యామల, ధనలక్ష్మి, బ్రహ్మనాయుడు, మమతా హాస్పిటల్ నాని ప్రధాన వక్తలుగా పాల్గొని మాట్లాడుతూ సమాజంలో స్త్రీల పాత్ర ముఖ్యమని, సమాజంలో అన్ని రంగాలలో మహిళలు ముందు పాత్రలో రాణించాలని పిలుపునిచ్చారు. ఎన్నో విజయాలు సాధించినప్పటికీ మహిళలు భద్రత లేని దేశంగా కూడా ప్రపంచంలో మన దేశం ముందుగా ఉంది. మరి ఇటువంటివి జరగకుండా ఉండాలి అంటే అవేర్నెస్ తీసుకురావాలి. మహిళలతో కాదు, పురుషులు కూడా అవేర్నెస్ తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఇటువంటి వాటిని అరికట్టగలం. ఏదైతే మీడియా ఇంటర్నెట్లో వస్తున్న అశ్లీలత కానివ్వండి, లేకపోతే మద్యపానము, మారక ద్రవ్యాలు, ఇటువంటి వాటి వల్ల కూడా ఇలాంటి అభివృద్ధాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. మరి వీటిని సంఘటితంగా అందరూ కూడా వ్యతిరేకించాలని, అలాగే ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి ఏ రాజకీయ పార్టీ కానీ ఎవరు కూడా సపోర్ట్ చేయకుండా దోషులకి కఠినంగా శిక్షణ పడాలని మేము ఈ మహిళా దినోత్సవం నుంచి కోరుకుంటున్నాము. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామంటే పోరాట స్ఫూర్తితో 1910 నుంచి కూడా పోరాటాలు చేశారు. ఆ పోరాటాల స్ఫూర్తితో చదువు రాని మహిళలకు కూడా చదువుకునే హక్కుని కల్పించారు. ఓటు లేని మహిళలందరికీ కూడా ఓటు వేయాలి అని చెప్పి ఓటు హక్కుని కూడా కల్పించారు. కానీ ఈరోజు ఓట్లు వేస్తున్నారంటే ప్రతి మహిళ స్వతంత్రంగా నిర్ణయం తీసుకొని ఓటు వేసే హక్కు కనిపించట్లేదు. ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరికి వేయాలంటే వాళ్ళకి వేసే విధంగా ఉంటుంది. అలా కాకుండా ప్రతి మహిళ కూడా స్వతంత్రంగా ఓటు వేసుకునే హక్కుని తీసుకోవాలని చెప్పి మహిళా దినోత్సవం సందర్భంగా తెలియజేస్తున్నాము. అదే కాకుండా ప్రతి మహిళకు కూడా కుటుంబ సభ్యులు తోడు ఉండి ప్రతి మహిళని కూడా ముందంజలో ఉండే విధంగా వాళ్ళకి ఆలోచన విధానం, వాళ్ళు ఆలోచించుకునే స్వతంత్రంగా ఆలోచించుకునే విధానాన్ని కల్పించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఏదో ఆటలు పోటీలు, ముగ్గుల పోటీలతోనే కాకుండా మహిళలకి వాళ్ళు నాకు నేను శక్తివంతురాల్ని అని మనోధైర్యంగా నిలబడే రోజు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. మహిళలందరికీ కూడా మరోసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేటి సమాజంలో మహిళలు వివిధ రంగాలలో చాలా సెక్షువల్ హెరాస్మెంట్కి గురవుతున్నారు. అలాగే
మహిళలు వివిధ రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు. మనకి పారిశ్రామిక రంగం కానీ, సేవా రంగం కానీ, అలాగే వ్యవసాయ రంగం కానీ, ఈ 3 రంగాలలో మహిళల నిష్పత్తి అన్నది పూర్వకాలంలో చాలా తక్కువగా ఉండేది. నేడు సమాజంలో చాలా ఎక్కువగా ఉంది. అలాగే మొన్న ఉమెన్స్ డే రోజు లోకో పైలట్ వందే భారత్ ట్రైన్ని లోకో పైలట్ ట్రైన్ చేసిన ఆమె మహిళ. అలాగే పూర్వకాలంలో ఏంటి అంటే మహిళలు ఫ్లైట్లు ఏరోప్లేన్స్ లో డ్రైవ్ చేసేవారు కాదు. నేడు ప్రస్తుత కాలంలో మహిళలు విమానాల రంగంలో కూడా ముందుకు వచ్చి విమానాలను డ్రైవ్ చేస్తున్నారు. అలాగే సునీత విలియమ్స్ గారు అంతరిక్షంలో ఇప్పుడు కూడా ఇంకా ఆవిడ జాడ తెలియలేదు. ఇలా మహిళలు ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, అలాగే ఒక అవ్వగా వివిధ పాత్రలు పోషిస్తున్నారు. మహిళలకి ఒకటే ఇది ఏంటంటే ఓర్పు, సహనం ఇవన్నీ పాటిస్తారు. అలాగే ఎవరైనా ఏమైనా అన్నా సరే మన మంచిగా చెప్తున్నారని చెప్పి అనుకుంటారు. అందుకనే మనం ఇలాంటి మహిళా దినోత్సవాలు ఎన్నో జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని న్యూ గోదావరి హాస్టల్లో సోమవారం రాత్రి భోజనం చేస్తున్న విద్యార్థి ప్లేట్లో రేజర్ బ్లేడ్ని చూసి ఒక్కసారిగా కంగు తిన్నాడు. ఇదేంటని క్షుణ్ణంగా పరిశీలించగా అది మగవారు గడ్డం గీసుకునే షేవింగ్ బ్లేడ్ అని గ్రహించి ఒక్కసారిగా కంగు తిన్నాడు. ఇట్టి విషయాన్ని వంట చేస్తున్న వారిని ప్రశ్నించగా వారు నిర్లక్ష్యపు సమాధానం చెప్పడంతో న్యూ గోదావరి హాస్టల్లోని విద్యార్థులందరూ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలోని ప్రధాన రహదారిపై వంట సామాగ్రితో బైఠాయించి ధర్నా నిర్వహించారు. నిత్యం అన్నంలో పురుగులు రావటం, పరిశుభ్రత పాటించకపోవడం వంటి అనేక సమస్యలతో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరికి చెప్పినా ఫలితం లేదని, ఇట్టి సమస్యను విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు గ్రహించి ఇకనైనా వారి సమస్యలను పరిష్కరించాల్సిందిగా వేడుకుంటున్నారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. రావాలి, రావాలి, బీసీ రావాలి, 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 బీసీ రావాలి, 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 బీసీ రావాలి. We want justice, we want justice, we want justice, we want justice. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. We want justice, we రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. రావాలి, రావాలి, బీసీ రావాలి, 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 బీసీ రావాలి. We want justice, we want justice. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. రావాలి, రావాలి, జస్టిస్. కారణం వల్ల వచ్చిందంటే నీకు సమాధానం చెప్పే అవసరం లేదు. ఇది ఇట్లాంటివన్నీ ఎట్లాంటి సెన్సిటివిటీ అబద్ధం కాదు అన్నావు కానీ అబద్ధం కాదంటలేను. ప్రతిరోజు వాళ్ళతో నిన్న నైటే వచ్చింది. నిన్న నైటే వచ్చిన ఆ చిత్తశుద్ధి వాళ్ళ నైట్ వరకు వాళ్ళు ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు ఒక 10 రోజుల క్రితం జరిగిందంటే దాన్ని మర్చిపోయారు, సరే మళ్ళీ రిపీట్ అయింది అనుకోవచ్చు. నిన్న నైటే జరిగింది, దాని మీద కూడా కొంచెం కూడా ధ్యాస లేకుండా ఇవాళ నైట్ వరకే ఇంకొక ఇష్యూ జరిగింది. వాళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, వాళ్ళు ఇంత నెగ్లిజెన్స్గా ఎందుకుర్రు మరి ఎట్లా? బాగా ఇబ్బంది అవుతుంది. శ్రీధర్ ఫోన్ చేసి దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. రావాలి, రావాలి, బీసీ రావాలి, 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 బీసీ రావాలి. We want justice, we want justice, we want justice. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. We want justice, we want justice, we want justice. రావాలి, రావాలి, బీసీ రావాలి, 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 బీసీ రావాలి. రాజీనామా చేయాలి అసమర్థత అధికారులు వెంటనే.
రాజీనామా చేయాలి అసమర్థత అధికారులు వెంటనే. We want justice. We want justice. We want justice. విద్యార్థులతో చెలగాటము. విద్యార్థులతో చెలగాటము. విద్యార్థుల జీవితాలతో చెలగాటము. ఇది పరిస్థితి అని చెప్పేసి నాకు చెప్పగలగాలి. ఓకే తర్వాత ఏమన్నా కలిసిరు కదా ఇద్దరు అప్పుడే కేర్ టేకర్ తో మాట్లాడినాను సార్. కేర్ టేకర్ ఇక్కడ రెస్పాన్సిబుల్ గా చార్జ్ తీసుకోవట్లేదు. కానీ ఒకటబ్బా ఉన్నలో మిస్ కేర్ టేకర్లలో అయితే ఈ ప్లాడే బాగా పనిచేస్తుండే. మాకు కాదే బాబు అంటే ఆయన ఎంత రెస్పాన్సిబుల్ గా చేసుకున్నాడో అర్థం చేసుకో. సమస్య ఏదంటే ఎంబడి ఏమన్నా ఉంటే సమస్య ఎంబడి అడ్రస్ చేయాలి. అక్కడ ఒకటి ఉండేది సార్, ఒక సిస్టమ్ ఉండేది. ఎవరైనా మంచి రాకుండా అడ్రస్ చేసేవారు సార్. ఇక్కడ ఉన్నదని చెప్పి సార్ మంచి మనుషులు బలరాం కా సార్ మొత్తం ఆయన చూసుకుంటాడు. అంటే మంచిని మంచి కూడా వర్కర్లు కాకుండా హాస్టల్ మెయింటైన్ చేసే వర్కర్లు కూడా వస్తారు. వాళ్ళం చాలా మంది గలీజ్ చేస్తారు. అది కూడా నోటీస్ ఇచ్చినాము. దాని ఏ యాక్షన్ అంటే మీకు చెప్పమని చెప్పినాం. వాళ్ళు పర్మనెంట్ యూనియన్ వాళ్ళు మాకు సంబంధం లేదు. సుధాకర్ ను తీసేస్తాడు అసలు అవసరం లేదు. సుధాకర్ మా దగ్గర ఫోటో కూడా ఉంది. ఆయన మెస్ లోకి చాలా సుధాకర్ నీకు రేపటి నుంచి హాస్టల్కి రాడు. ఆయన మీద చాలా కంప్లైంట్ ఉన్నాయి. నేను రాని ఇంకా నేను క్వాలిటీ పెట్టమన్నాను సార్. బ్లేడ్ విషయము ఇది మాత్రం మేము చాలా సీరియస్ గా తీసుకుంటాం. ఇంకోటి మీరు కూడా ఆలోచించండి. అది సపరేట్ కర్రీ ఏదో ప్రిపేర్ చేస్తే దాంట్లో వచ్చింది ఏర్పడుతుంది సార్. అది వస్తే చిన్న లైట్ గా సార్ అంతే ఉంది, ఎక్కువ లేదు. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఉన్నాము. ఆర్ట్స్ కళాశాల ముందు కొంతమంది విద్యార్థులు న్యూ గోదావరి హాస్టల్ నుంచి వాళ్ళు రాత్రి పూట భోజనం చేయకుండా నిరాహార దీక్ష కూర్చున్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. మరి ఈ దీక్ష గల కారణాలు ఏంటి, మరి ఎందుకు ఇక్కడ కూర్చున్నారు అనేది విద్యార్థులు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకున్నాం. ఈడ మీరు ఏదో ధర్నా చేస్తున్నారని మాకు సమాచారంతో మేము రావడం జరిగింది. అసలు ఈ చేస్తున్నటువంటి ధర్నా ఎందుకోసం చేస్తున్నారు, ఈ ధర్నా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న? మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణలోనే ఉస్మానియా యూనివర్సిటీ అనేది అతిపెద్ద విశ్వవిద్యాలయం, పోరాటాలకు పురిటిగడ్డ. అటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో ఈరోజు హాస్టల్లో మెరుగైన వసతులు లేకపోవడం చాలా బాధాకరం. న్యూ గోదావరి హాస్టల్లో ఇవాళ మా విద్యార్థి 7:40కి అప్రాక్సిమేట్ ఫుడ్ తీసుకొని వచ్చి బెంచ్ మీద కూర్చుంటతోటే కలపడంతో అందులో ఒకటి బ్లేడ్ ముక్క ఆ విద్యార్థి కనుక నోట్లో పెట్టినట్లయితే ఆ విద్యార్థి పరిస్థితి ఏంటిది? అసలు ఇది ఎవరి ద్వారా నడుస్తుంది? ఇది మరి ఇంత పురుగుల విషయం ఇవ్వండి, విద్యార్థులందరూ చచ్చిపోతారు. మీకు అప్పుడు ఇటువంటి ఏదీ ఉండదు. దీనికి వీసీ వెంటనే వచ్చి సమాధానం చెప్పాలి. దీనికి ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి ఎవరెవరైతే ప్రొఫెసర్స్ ఉన్నారా, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారా, మొన్నటికి మొన్న నేను ఆల్రెడీ ఇవాళ పొద్దున్నే మార్నింగ్ టిఫిన్ చపాతీ చేస్తే ఎట్లా ఉందని అంటే మొత్తం పిండి, తినలేని పరిస్థితి, దయనీయం, దౌర్భాగ్యం. ఇక చూసుకుంటే పొద్దున కూడా నేను మార్నింగ్ చెప్పడం జరిగింది. ఏమని చెప్పాను అంటే, అన్న పరిస్థితి ఇట్లుంది, విద్యార్థులు ఇట్లా గొడవ దిగడానికి రెడీలో ఉన్నారు, మీరు కనీసం కూడా పట్టించుకోవడం లేదు, మీరు ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలి అని చెప్తే పొద్దున చెప్పలేదు, సాయంత్రం వాళ్ళకల్లా మళ్ళీ ఒక సమస్య రావడం జరిగింది. అందువల్ల మేము ఇక్కడ రోడ్డు మీద బైఠాయించి ఈ ధర్నాని కొనసాగించడం జరుగుతుంది. దీనికి ఖచ్చితంగా సమస్య అనేది పరిష్కారం చేయాలి. మరి మేము చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆడెవరైతే కుక్ ఉన్నారో మేము కలిపింది కాదు, విద్యార్థిని హాస్టల్ నుంచి వెళ్ళి తీసుకొని వచ్చి మరి కలుపుకొని వచ్చారని చెప్పి ఒక మాట అంటున్నారు. మరి దానిపైన మీరేం మాట్లాడు? అన్న, తప్పుని తప్పు అని ఎవడు చెప్పడు. ఈరోజు వాళ్లకు ఫేవర్గా మాట్లాడడానికి ఈరోజు చీఫ్ వార్డెన్ గారు వచ్చారు. చీఫ్ వార్డెన్ గారు వచ్చారు అంటున్నాడు కదా, ఇతను మా దాంట్లో ఉన్న దాంట్లో యూనివర్సిటీలలో బెస్ట్ కేర్ టేకర్ ఎవరు అంటే ఇతనే అని చెప్పేసి చూపించడం జరిగింది. అది ఎవరు చెప్పాలి? విద్యార్థులు, మేము స్టూడెంట్స్ మేము చెప్పాలి. కానీ ఇంత నీచంగా వ్యవహరిస్తారని మేము అనుకోవట్లేదన్న. మీరు
ఏం చదువుతున్నారు? ఏ ఇయర్లో ఉన్నారు? నేను ఎంఏ సాంస్క్రిట్లో పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను నేను ఇక్కడ. మీ పేరు? నా పేరు చిరంజీవి. ఇదండి సంగతి. హాస్టల్లో భోజనం చేస్తున్న సమయంలో ఒక విద్యార్థి ప్లేట్లో బ్లేడ్ వచ్చింది. కంప్లీట్గా బ్లేడ్ ముక్కనో లేకపోతే ఇంకేదో కాదు, కంప్లీట్ ఒక బ్లేడ్ పనిచేస్తున్నటువంటి వర్కర్ చేతిలోంచి బ్లేడ్ కర్రీలో వచ్చిందని చెప్పి మన విద్యార్థి మాటల్లో విన్నాం. ఇదండి కెమెరామెన్ జీవన్తో శ్రవణ్ కుమార్, హైదరాబాద్.